గురుగారు తదుపరి సింహరాశి గురించి తెలియజేస్తారా? ఎలా ఉండబోతోందో? సింహరాశి వారికి కూడా అనుకూలమైనటువంటిదే కనబడుతుంది. ఈ వారమంతా కూడా వీరికి గత వారంతో అనుకూలమైనటువంటి ఆరోగ్య పోల్చితే విషయంలోనే జాగ్రత్త. జాగ్రత్త. గతంలో దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వారు వేసుకునేటటువంటి ఔషధ సేవలు ఏవైతే ఉన్నాయో, అవి షుగర్‌కి కావచ్చు, బీపీకి కావచ్చు, ఇంకొక ఏదైనా రుగ్మతలకు సంబంధించినవి కావచ్చు, వాటికి సమయాన్ని పాటిస్తూ, వాటిని మర్చిపోకుండా ఔషధ సేవ తీసుకుంటూ ఉండాలి. లేని యెడల కొంచెం శృతి తప్పేటటువంటి అవకాశం గోచరిస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్తలు అవసరం. మందులు సేవించేవారు జాగ్రత్తగా ఉండాలి. అతిగా మాట్లాడటం కానీ చేయరాదు. ఎక్కువగా ఆలోచన చేయకూడదు. చింతన ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరు. వీరు కూడా ప్రతిదీ ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏదో అయిపోతుందో అనేటటువంటి ఆలోచన నిద్రపోయినా, కూర్చున్నా, ఇతరులతో మాట్లాడుతున్నా కూడా వీరికి ఇదే ఆలోచన ఉంటుంది. అటువంటి ఆలోచనని వీళ్ళు తగ్గించుకోవటం అనేది మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి కూడా అన్ని విధాల అనుకూలంగానే ఉన్నది. కానీ చింతన మానేస్తే అంతా శుభం జరుగుతుంది. ఈ చింతన లేకుండా ఉండాలి అంటే ఏదో ఒక భగవన్నామ స్మరణనో, లేదా ఒక దేవీ భాగవతం చదువుకోవటం, ఒక పురాణం చదువుకోవటం, ఒక రామాయణాన్ని పుస్తకాన్ని పఠించటము, కూర్చొని రోజుకు 2 పేజీలు ఒక అధ్యాయం చొప్పున చదువుకున్నా కూడా సత్ఫలితాలు పొందవచ్చు.